నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో బడ్జెట్. ఇంకా 2 బడ్జెట్‌లే ఉంటాయి గానీ, ఈ మూడోదనేది అత్యధిక ప్రాధాన్యత కలిగిన బడ్జెట్ అవుతుంది. ఎందుకంటే కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేసరికి అసలు దేనికి ఏ కేటాయింపులు జరిగాయి. మిగతా 2 ఏళ్ళకి జరిగే కేటాయింపుల కంటే ఇది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి, ఇలా చూస్తే కూడా ఎవరెవరికి ప్రాధాన్యం ఇచ్చారు అంటే, ఓ పక్క టీచర్స్ వాళ్ళకి ఇచ్చిన హామీలకి అది చేయలేదు. దాంట్లో బడ్జెట్‌లో లేదు. వాళ్ళు ఓ పక్కనేమో ధర్నాలు చేస్తున్నారు. ఇంకోటి మహిళలకి ఏంటంటే వాళ్ళు ఎలాగో రారు కాబట్టి అది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ కూడా మహిళలకి 1500 చొప్పున ఇస్తాము 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అన్నారు. సూపర్ 6లో అది ఇంపార్టెంటే. కాకపోతే దానికి కేటాయించలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దానికి కేటాయించలేదు. అండ్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అమరావతికి అయితే 6000 అది ఏ పక్కకి సరిపోదు. ఎందుకంటే అక్కడ లక్షల కోట్లతో నిర్మిస్తున్న దానికి 6000 బడ్జెట్ 6000 కోట్లు అనేది ఏ పక్కకి రాదు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి ఈ బడ్జెట్ అరాకొరగా ఇలా ఉండడం వల్ల ముందు అసలు అక్కడ అవసరమైన వాటికి దేనికి కేటాయించకపోవడం అనేది టీడీపీ చేసిన ఈ ప్లాన్ ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది? బేసిక్గా డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు ఇంకా ఇప్పుడు ఈ అలొకేషన్స్ అన్నీ పెట్టారు కానీ ఇవి ఒక 1 ఇయర్లోగా ఇవన్నీ ఖర్చు పెడతారా లేదా అనేది కూడా తెలియదు కదా. ఇప్పుడు కడపలో ఎస్టీయూ ఆధ్వర్యంలో టీచర్ల ధర్నా జరిగింది. జనరల్గా కడపలో జరిగింది అంటే ఏమంటారు, అదేదో వైసీపీ ప్రొవోకేటెడ్, వైసీపీ వాళ్ళు చేయించారు. సరే, వైసీపీ వాళ్ళు చేయించారా చేయించలేదా, కడపలో జరిగిందా అనేది కాదు పాయింట్. టీచర్లు ఉద్యమ బాట పట్టారా లేదా. లాస్ట్ గవర్నమెంట్లో కూడా టీచర్లు ఉద్యమించారు, మీకు బాగా గుర్తుంటుంది. విజయవాడలో పెద్ద ధర్నా ప్లాన్ చేసినప్పుడు జగన్ గారి ప్రభుత్వం రకరకాలుగా అడ్డంకులు ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా వాళ్ళ అరెస్టులకి, ధర్నాలకి, దెబ్బలకి దేనికి భయపడకుండా ఒక మొబిలైజ్ అయ్యారు. అంటే ఏమిటి, కోపం వస్తే ఉద్యోగులకి వాళ్ళ ఆగ్రహము ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా ఉంటుంది. వైసీపీ ఓటమికి కారణాల్లో ఉద్యోగుల ఆగ్రహం కూడా ఒకటి. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు మొదలైంది. ఇప్పుడు ఎందుకు మొదలైంది, ఏమంటున్నారు టీచర్లు? అయ్యా, 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వండి స్వామి, మేము 4 ఏళ్ల క్రితం నాటి జీతాలే తీసుకుంటున్నాము. పెండింగ్లో ఉన్న డిఏల గురించి ఏమీ మాట్లాడరు. మీరు ఏం చెప్పారు ఆ రోజు హామీ, 12వ పిఆర్సీకి సంబంధించిన వేస్తానన్నారు, అదేవిధంగా ఐఆర్ ఇస్తామన్నారు. ఇంటీరియర్ రిలీఫ్ లేదు, పే కమిషను లేదు. 11వ పిఆర్సీలో జరిగిన అసమానతలను కూడా తొలగిస్తానని చెప్పారు, అవి చేయలేదు. మీరు ఏమీ చేయకుండా టీచర్ల ఉద్యోగుల్ని పక్కన పెట్టేసి మీరు బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు అనేది వాళ్ళ విమర్శ. ఇప్పుడు దీనికి సమాధానం ఏముంది? మామూలు పెండింగ్ డిఏలు అడుగుతారు కదా ఎవరైనా కూడా, మీరు ఇవ్వాలి కదా. టీచర్ల మీద పనిభారం కూడా పెరుగుతూ ఉంది. పోయినసారి ప్రభుత్వంలో పనిభారం పెరిగిందని ఆయన ప్రవీణ్ ప్రకాష్ మీద కోపంతో వాళ్ళు టీచర్లంతా వైసీపీకి వ్యతిరేకంగా మారారు, గవర్నమెంట్కి. ఈసారి కూడా పెద్దగా తేడా ఏమీ లేదు. పాఠశాల విద్యకు మేమేదో బడ్జెట్ ఇచ్చేస్తున్నాం, అది ఇచ్చేస్తున్నాం, ఇది ఇచ్చేస్తున్నాం అంటున్నారు కానీ మీరు పాఠశాల విద్యను మెరుగుపరిచే క్రమంలో భాగంగా హెడ్ మాస్టర్ల మీద కానీ టీచర్ల మీద కానీ పనిభారాన్ని విపరీతంగా పెంచారు. మీరు బేసిక్గా ఉన్న రూల్ని మర్చిపోతున్నారు. బేసిక్ రూల్ ఏమిటి? ఒక టీచర్ కానీ ఒక హెడ్ మాస్టర్ కానీ చేయాల్సిన పని టీచర్లు విద్యార్థులకు సక్రమంగా చదువు చెప్పడము, హెడ్ మాస్టరు స్కూలు నిర్వహణని పకడ్బందీగా చూసుకోవడం. ఈ రెండు కాకుండా ఏమేమో రకరకాల పనులు పెట్టేశారు. మధ్యాహ్నం భోజనం ఫోటోలు తీయండి, టాయిలెట్లో ఫోటోలు తీయండి, అవి ఫోటోలు తీయండి, ఇవి ఫోటోలు తీయండి, ఈ ఏదేదేదో పెట్టారు. సరే, ఏదైతేనేమి మీరు చెప్పినట్టుగా పిల్లలకు మంచి చదువు వచ్చి పేద పిల్లలు బాగా చదువుకుంటే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. మధ్యాహ్న భోజనం క్వాలిటీ కూడా మెరుగుపడింది. వైసీపీ విమర్శించుండొచ్చు కానీ తెలుగుదేశం హయాంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన క్వాలిటీని మనం ఏం క్వశ్చన్ చేసే విధంగా ఏమీ లేదు, అది బాగుంది. ఇప్పుడు ఉద్యోగుల విషయానికి వస్తే మీరు వాలంటీర్లని 10,000 చేస్తామన్నారు, వాలంటీర్లను లేకుండా చేసేశారు. కొత్తగా మేము చాలా ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఉద్యోగము మీరు ఇవ్వడం లేదు. మేము జాబ్ క్యాలెండర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక డిఎస్సి వేయడం మినహాయిస్తే మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏమీ చేయలేదు. ఇంకా 3 ఏళ్ళు మిగిలి ఉంది. ఈ 3 ఏళ్ళు కూడా మీరు ఏం చెప్తున్నారు? ఐటీ పరిశ్రమలు వస్తాయి, గూగుల్ వస్తుంది, డేటా సెంటర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అవుతాయి అంటున్నారే కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఉద్యోగాన్ని మీరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అంటే ప్రైవేటు వాళ్ళు ఎవరికో మీరు భూములు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, రైతులు ఇచ్చి, వాళ్ళు పరిశ్రమలు పెట్టి
ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఏముంటుంది రూలు? ఒక ఐటీ కంపెనీ పెట్టిన వాడు నిపుణుల్ని తెచ్చుకుంటాడు, కానీ లేదు మీరు విజయవాడ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, నెల్లూరు వాళ్ళని నేను తీసుకుంటానని ఏం అనడు వాడు. సరే, ఆ ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, ఏమొస్తాయి, సరే ఉద్యోగాలు వస్తే మనకు ఆదాయం పెరుగుతుంది, అంటే స్టేట్కి ఆదాయం పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక మిగిలింది ఏమిటి? మీరు బడ్జెట్లో మీరు మీ కీలకమైన రెండు పథకాల గురించి మాట్లాడనే లేదు. నిరుద్యోగ వృత్తి ఇచ్చే క్వశ్చనే లేదు, మీరు ఇవ్వలేరు కూడా. 1500 రూపాయలు పెన్షన్ అనేది కూడా ప్రాక్టికలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ అనుకూల పత్రిక చెప్పిన లెక్కలే చెప్తాను నేను. సరే, సాక్షిలో రాస్తేనేమో అబద్ధాలు రాస్తారు, వాళ్ళన్నీ తప్పులు గిప్పులు అని మీరు అంటారు కదా. మీ అనుకూల పత్రికలో అప్పుల గురించి ఒక ట్యాబులర్ కాలం వేశారు. అది ఏమిటంటే 2017-18. 2017-18 అంటే ఏమిటి? జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన కాలం. అంటే 19లో కదా ఆయన వచ్చాడు. అంత మునుపు 2,23,705 కోట్ల రూపాయలు అప్పు ఉంది 2017-18 నాటికి. జగన్ గారు దిగిపోయే నాటికి అంటే 2022-23 నాటికి 4,29,526 కోట్లు ఉంది. అంటే మీరు ఆయన 14 లక్షలు చేశారు, 20 లక్షలు చేశారు, 30 లక్షలు చేశారని మీరే అంటున్నారు కదా. మీ పత్రికలోనే ఏమొచ్చింది? జగన్ గారు మొత్తంగా చేసిన అప్పులు అంటే 23-24 దాన్ని తీసుకున్న పోయిన, అది కూడా ఆయన ఖాతాలో కలిపేసిన 4,91,734 కోట్ల అప్పు తేలింది. అంటే మళ్ళీ కార్పొరేషన్లో తెచ్చాడు ఆయన, ఆడ తెచ్చాడు, ఈడు తెచ్చాడు, అవన్నీ లెక్కలు ఏదో చెప్తారు. అవన్నీ లెక్కలు ఏమి చెప్పినా అవి కూడా 3 లక్షల కోట్లకు మించేమి లేవు, మీరే చెప్తున్నారు. అంటే జగన్ గారు బడ్జెట్ పరంగా ఆయన చేసిన అప్పులన్నీ 2 లక్షల, గట్టిగా 2,70,000 కోట్ల అప్పులే ఉన్నాయి మీ పత్రిక ప్రకారం. ఇదేమని సొంతంగా సాక్షి కానీ ఇంకోటి కానీ 4,91,734 కోట్ల జగన్ గారి హయాంలో లెక్కలు తేలితే మీరు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? 24, 25, 25, 26, 26, 27 నాటికి మీ బడ్జెట్ అంచనా ఎంత? అప్పులు 7,11,094 కోట్లు. అంటే దగ్గర ఎంత? 2.5 లక్షల కోట్లు మీరు అఫీషియల్గానే అప్పులు చేసేసారు. మిగతా కార్పొరేషన్లు ఆ లెక్కలన్నీ తీస్తే ఇంకొక 50,000 కోట్లు ఉంటాయి. అంటే 3 లక్షల కోట్లు అప్పులు చేశారు 2 ఏళ్లలో. మరి ఆయన 5 ఏళ్లలో ఎంత చేశారు? 5 ఏళ్లలో ఆయన చేసింది మీ బడ్జెట్లో చూపించిన పరంగా 3 లక్షల చిల్లర. అంటే కార్పొరేషన్ అప్పులు అవి ఇవి అన్నీ మీరు ఏవేవో లెక్కలు ఎన్ని లెక్కలు చూపించినా కూడా 6-7 లక్షల కోట్లకు మించలేవు ఆయన కార్పొరేషన్ అప్పులన్నీ కలిపితే. మరి మీరు ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు అన్నారు. 14 లక్షల కోట్లు జగన్ అప్పు చేసి ఆర్థిక నిపుణులందరితో మీరు ఇంటర్వ్యూలు ఇప్పించారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? ఒకటి, ఇక సాక్షి పత్రికలో ఈరోజు ఒక కథనం వచ్చింది. అదేమిటంటే బాండ్లు పంచి బాబు బురిడి, దాని హెడ్డింగ్. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మీరు బాండ్లు పంచి మరీ హామీలు ఇచ్చారు కదా, ఈ హామీలన్నీ కూడా మీరు ఎన్నిటిని నెరవేర్చారు, ఏం చేశారు? సరే, నిరుద్యోగ వృత్తి మహిళలది అది ఎట్లా పోయింది ఆ సూపర్ 6లో, అది పక్కన పెడితే మీరు ఏం చెప్పారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే 4,000 పింఛను అన్నారు. దాని గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందే? డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం అన్నారు. అదేమైందో తెలియదు. బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ, బీసీలకు 34% స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో అదేమిటి రిజర్వేషను, బ్యాడ్జీ ఉన్న డ్రైవర్ అన్నకు 15,000, వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000, రైతులకు 5 ఏళ్లలో 1,90% రాయితీతో బిందు సేద్యము, మెరుగైన పిఆర్సీ అయ్యారు. ఇది కూడా ఇంతకుముందు మనం మాట్లాడాము. ఇలా యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 భృతి. వీళ్ళు ఇచ్చిందే, వీళ్ళు చెప్పింది అప్పుడు ఎన్నికలప్పుడు. బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000, అది ఓకే. మహిళలకు 1,500, అది పోయింది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, అది ఇచ్చారు. పూర్ టు రిచ్ దిశగా P4 పథకాలు అన్నారు, అది మధ్య దాని గురించి మాట్లాడడం మానేశారు. ఇప్పుడు మొత్తంగా వీళ్ళు ఏమంటారంటే, కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన దాంట్లో కనీసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు జనానికి అంటారు వీళ్ళు. దానికి వీళ్ళేదో
చూపిస్తున్నారు లెక్కలన్నీ. సామూహికంగా వెన్నుపోటు పొడిచాడైన నిరుద్యోగ భృతి ఇవ్వకుండా 21,600 కోట్లు ఎగ్గొట్టాడు. ఆడబిడ్డలకు 97,200 కోట్లు ఎగ్గొట్టాడు. ఉద్యోగుల బకాయిలు 40,000 కోట్లు ఉన్నాయి. సున్నా వడ్డీ అనేది ఆడపోయిందో తెలియదు. సరే, ఇప్పుడు నిన్న కేశవ్ గారు మాట్లాడింది కానీ లేదా మన అనుకూల పత్రికల్లో వచ్చింది కానీ ఏమైనా లెక్కలు తీయండి, బాగానే చూడడానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ అవన్నీ వర్కౌట్ అవుతాయి. పోలవరానికి 6,000 కోట్లు ఎంతో కేటాయించారు. అది ఎలా పూర్తి అవుతుందో మనకు తెలియదు. 2, అమరావతికి మీరు బడ్జెట్లో 6,000 కోట్లు. సరే, ఇంక మిగతా అప్పులు ఆ బ్యాంకుల్లో ఈ బ్యాంకుల్లో తెచ్చి అప్పులు ఉంటాయి, అది పక్కన పెడితే మీరు ఈ 2.5 ఏళ్లలో అమరావతిని ఒక షేప్ తీసుకొచ్చి ఒక రూపం చట్టబద్ధత ఎలాగో కల్పిస్తారు అనుకోండి. అదేదో దానికి ఏదో చిన్న చిన్న లిటిగేషన్లు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుంటారు. సరే, ఇప్పుడు అమరావతి రాజధాని కాదు అనే ధైర్యం రేపు వైసీపీ కూడా చేయలేదు. కానీ వైసీపీ దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. ఏమిటి ఆ ఆయుధం అంటే, అయ్యా మీరు చెప్పిన అమరావతికి మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు, అదన్నారు ఇదన్నారు, అంతకు మునుపు 5 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు, ఇప్పుడు 5 ఏళ్ళు కొనసాగించారు. ఇంతవరకు రైతులకు నష్టపరిహారం ఇలా ఏమి ఇలా, మీరు చెప్పిన మెట్రో యాడ్ ఉండదు, మీరు చెప్పిన అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏడున్నాయి, అవి స్పోర్ట్స్ సిటీ ఏడుంది, ఇవన్నీ అడుగుతారు. మీకు టైం ఎంత ఉంది? 2 ఏళ్ళు టైం ఉంది. లాస్ట్ ఎన్నికల ఇయర్లో మీరు ఏం చెప్పినా నమ్మరు జనం. ఎందుకంటే మీరు పోయినసారి కూడా చంద్రన్న కానుక ఏదో ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. అది అంటే లాస్ట్ ఎన్నికల ఇయర్ నాటికి మిమ్మల్ని గెలిపించాలా వద్దా అనేది జనం డిసైడ్ అయిపోతారు. మీరు అప్పుడు ఏం చేసినా అది ఎన్నికల అదేమంటారు, ఊరికే తాయిలాలు అంటారే, అట్రాక్షన్ అనుకుంటారు తప్ప మీరు నిజంగా చిత్తశుద్ధి లేదు అని అనుకుంటారు. లాస్ట్ ఇయర్ ఈ 2 ఏళ్లలో మీరు అమరావతి చేయాలి, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ మీరు నిన్న బడ్జెట్లో కుప్పలు తెప్పలుగా రాయలసీమకి 30,000 కోట్లు హార్టికల్చర్ హబ్ అన్నారు, ఇవన్నారు అవన్నారు, వినడానికి భలే ఉన్నాయి ఇవన్నీ. మరి ఇవన్నీ వితిన్ 2 ఇయర్స్లో ఇప్పటికి 3,00,000 కోట్లు మీరే మీ పత్రికలోనే వచ్చిన ప్రకారం 3,00,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఇంకా ఎన్ని లక్షలు అంటే జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పులు దాదాపుగా 90% మీరు ఈ 2 ఏళ్లలో చేశారు. కానీ మళ్ళీ ఆయన్నే అంటారు ఆయన విధ్వంసము. మళ్ళీ నిన్న కేశవ్ గారు ఏమంటారు, అయ్యా మేము అప్పులు తెచ్చిన ప్రతి రూపాయిని మేము వడ్డీ కడుతున్నాము అంటాడు ఒక వాక్యం. రెండో వాక్యం పూర్తి కాంట్రవర్షియల్ ఆయనే చెప్తాడు, మేము అప్పు తెచ్చిన ప్రతి రూపాయిని ఉత్పాదక దిశగా తీసుకెళ్తున్నాము అంటాడు. మీరు వడ్డీ కడుతున్నారా, ఉత్పాదక దిశగా తీసుకెళ్తున్నారు? రెండిట్లో ఏదో ఒకటి నిజం ఉండాలి కదా. రెండు ఆయనే చెప్తారు. రైట్. పోలవరానికి అయితే డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. మరి ఆ టైంకి అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఇంకా అర్థం కావట్లేదు. అంటే దాని వార్తలు ఏం పెద్దగా రావట్లేదు. పోలవరం పూర్తి అవుతుందా లేదా అనేది ఎవరు తెలుస్తుంది, వాళ్ళే చెప్పాలా. పోయినసారి వీళ్ళు వైసీపీ వాళ్ళు పూర్తి చేస్తామన్నారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు. అంతకు మునుపు 5 ఏళ్లలో మేమేదో అద్భుతాలు చేస్తామన్నారు. మోదీ గారు ఏమన్నారు, పోలవరం వీళ్ళకి ఏటీఎం స్వామి, వీళ్ళు డబ్బులు తినేశారని ఆయనే అన్నాడు. మోదీ గారు అన్నారు, ఆయన ప్రభుత్వంలోనే వీళ్ళు పైన ఆడ ఉన్నారు, ఆయన ఈడ ఉన్నాడు. బీజేపీ ఉంది కదా ఇక్కడ. మరి దీనికి ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా. అమరావతిని మరి మీరు ఈ 2 ఏళ్లలో ఒక పూర్తి చేయకపోతే ఏం సమాధానం చెప్తారు జనానికి? ఇంకా 10 ఏళ్ళు పడుతుంది మాకు అమరావతి అంటారా? రేపు ఒకవేళ వైసీపీ వచ్చి ఆ అయిన పనులన్నీ ఆటికాటికి నిలబెడితే వాళ్ళ అమరావతిలో ఉన్న రైతులు, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమి? కాబట్టి మీరు ఈ 2 ఏళ్లలోనే, రేపటి సంగతి తర్వాత, రేపు ఎవరు వస్తారనేది వేరే విషయం, కానీ ఈ 2 ఏళ్లలో మొత్తం రైతులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్ళండి. ఇంకా రైతులు ధర్నాలు చేసి గుండెపోటుతో చచ్చిపోయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు భూములు ఇచ్చి ఎన్నాళ్ళు ఇది పంచాయతీ. రైట్, చూద్దాం మరి. అంటే తక్కువ టైము, ఇంతలో ఇంక ఇప్పటి నుంచే 3 ఏళ్లలోపు కంప్లీట్ చేయాలంటే లాస్ట్ 1 ఇయర్ లేకపోతే 6 మంత్స్ ఎలాగో ఇంకా కౌంట్లోకి లాస్ట్ 1 ఇయర్ వీళ్ళు ఏం చెప్పినా నమ్మరు ఇంక జనం. అదే ఈ లోపే చెయ్యాలి ఏం చేసి. రైట్, థ్యాంక్ యూ.